వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అమెరికా ఎన్నికల విధానంలో డొనాల్డ్ ట్రంప్ సంచలనాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. ఈ మార్పులు సాధారణమైనవి కావు, ఎందుకంటే ఇవి ఎన్నికల ప్రక్రియను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు? భారత్తో సహా ఇతర దేశాల ఎన్నికలను ప్రస్తావిస్తూ ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ మార్పులు అమెరికా ప్రజల ఓటింగ్ అనుభవాన్ని ఎలా ప్రభావితం చేయబోతున్నాయి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల వివాదంలో కొత్త మార్పులు ప్రవేశపెడుతున్నారు. ఈ నిర్ణయం ఎన్నికల సమగ్రతను పెంచడానికని ఆయన అంటున్నారు. కానీ ఇది అంత సులభంగా అమలయ్యే విషయమా? ఈ మార్పుల వెనుక ఆయన ఉద్దేశమేమిటి? ఇది ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి సవాళ్లను తెస్తుంది? ట్రంప్ తీసుకొచ్చిన కొత్త నియమం ప్రకారం ఓటు వేయాలంటే పౌరసత్వానికి సంబంధించిన ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. ఉదాహరణకు పాస్పోర్ట్ లేదా జనన ధృవీకరణ పత్రం వంటివి తప్పనిసరి. అంతేకాదు, ఎన్నికలకు ముందు లేదా ఆ తర్వాత కాకుండా కొన్ని ఓట్లు ఎన్నికల రోజునే పూర్తి కావాలని ఆయన ఆదేశించారు. ఇది ఎందుకు అవసరమైంది? గతంలో ఈ ప్రక్రియ ఎలా ఉండేది? ఈ నియమం ఎందుకు వివాదాస్పదంగా మారింది? ఇప్పటి వరకు అమెరికాలో ఓటర్ నమోదు కోసం స్వీయ ప్రమాణం అనే విధానం ఉండేది. అంటే తాను ఓటర్నని చెప్పుకుంటే సరిపోయేది. కొన్ని రాష్ట్రాల్లో ఓటరు గుర్తింపు కార్డు చూపిస్తే చాలు. అలాగే మెయిల్ ద్వారా ఓటింగ్ కూడా అనుమతించబడేది. కానీ ట్రంప్ ఈ విధానాన్ని పూర్తిగా మార్చాలనుకుంటున్నారు. ఆయన భారత్, బ్రెజిల్ వంటి దేశాల ఎన్నికల ప్రక్రియలను ఉదాహరణగా చూపుతున్నారు. అక్కడి విధానాలు ఎందుకు మెరుగని ఆయన వాదన. భారత్లో ఓటరు గుర్తింపు కార్డు ఉంటుంది. అంతేకాదు, బయోమెట్రిక్ టెక్నాలజీ ద్వారా ఓటర్ను గుర్తిస్తారు. బ్రెజిల్లో కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ ఉంది. జర్మనీ, కెనడా వంటి దేశాల్లో పేపర్ బ్యాలెట్లలో ఎన్నికలు జరుగుతాయి. ట్రంప్ అభిప్రాయంలో అమెరికా ఎన్నికల విధానంలో లోపాలు ఉన్నాయి. అందుకే ఈ కొత్త నియమాలతో ఆ లోపాలను సరిచేయాలని ఆయన భావిస్తున్నారు. ఎన్నికల్లో అవకతవకలను నిరోధించడమే తమ ఉద్దేశమని ట్రంప్ చెబుతున్నారు. గతంలో మెయిల్ ద్వారా వచ్చే ఓట్లు, ఆలస్యంగా లెక్కించిన బ్యాలెట్ల వల్ల సమస్యలు తలెత్తుతాయని ఆయన వాదన. ఈ కొత్త నిబంధనలు ఎన్నికలపై ప్రజల నమ్మకాన్ని పెంచుతాయని ఆయన ఆశిస్తున్నారు. కానీ ఈ నియమాలు అమలు చేయడం అంత సులభమా? ఇది ప్రజల ఓటింగ్ హక్కును ఎలా ప్రభావితం చేస్తుంది? ఈ కొత్త మార్పుల వల్ల ఓటరు నమోదు ప్రక్రియ కష్టతరంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా పేదలు, వలస వచ్చిన వారికి పౌరసత్వ ఆధారాలు చూపించడం సవాలుగా మారవచ్చు. కొందరు దీన్ని ఓటింగ్ హక్కును అడ్డుకునే చర్యగా చూపిస్తున్నారు. అయితే మరికొందరు ఇది ఎన్నికల విశ్వసనీయతను పెంచుతుందని అంటున్నారు. ఈ వివాదం ఎటు మల్లుతుందో చూడాలి. మొత్తంగా చూస్తే ట్రంప్ తీసుకొచ్చిన ఈ నిర్ణయం అమెరికా ఎన్నికల చరిత్రలో ఒక కొత్త మలుపును తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇది ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందా, లేక కొత్త సమస్యల్ని తీసుకొస్తుందా? ఈ మార్పులు ప్రజల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఇవన్నీ కాలం చెప్పాల్సిందే.